బెజవాడ సాయి అలియాస్ గాదె సాయి కృష్ణ కేసులో ఒక కీలకమైన విషయం బయటకు వచ్చింది. ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో తనను మే 6వ తేదీన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిరో ఆ తర్వాత 2-3 రోజులకే తనను అదే పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి కొట్టి గాయపరిచి విపరీతంగా గాయపడ్డ తనని స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ వైద్యుని తీసుకొచ్చి వైద్యం అందించే ప్రయత్నం చేసిన తర్వాత తను మృతి చెందితే ఆ మృతి చెందిన డెడ్ బాడీని కనీసం తల్లిదండ్రులకు అప్పగించకుండా కృష్ణలంకలో పనిచేస్తున్న సిఐ నాగరాజుతో పాటు నాని, అశోక్, సురేష్ ఈ ముగ్గురు కలిసి అదే పోలీస్ స్టేషన్ బాల్కనీలో తగులబెట్టి చంపిరు అనేది ఈరోజు ప్రధానంగా బయటకు వచ్చిన అంశం. సో ఈ హత్యకు గల దీని ఇన్వెస్టిగేషన్లో భాగంగా లాకప్ డెత్ అయిన సాయి కృష్ణ డెడ్ బాడీని ఇవ్వకుండా దాన్ని అక్కడనే మాయం చేసి ఆ కేసుని మరుగున పడేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ కేసు ఆంధ్ర మొత్తం వైరల్గా మారిన విషయం మీకు తెలుసు. సో ఎవరైతే మొట్టమొదటిగా ఒకసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోలు మీకు ప్రతిరోజు వచ్చేందుకు ఫాలో చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు విజయవాడలో సంచలనంగా మారిన బెజవాడ సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయికి సంబంధించిన అంశం ఇప్పటికే దానిపైన సిట్ దర్యాప్తు చేస్తుంది. సిఐ నాగరాజును అరెస్ట్ చేసిరు. మరోవైపు ఎవరైతే నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాని కావచ్చు, అశోక్ కావచ్చు, సిఐ నాగరాజుకు సంబంధించిన ఫ్రెండ్ సురేష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా సిట్ అదుపులోకి తీసుకొని విచారణ చేపిస్తున్న క్రమంలో ఒక కీలకమైన విషయం, ఇప్పటిదాకా డెడ్ బాడీ ఏమైంది అనే విషయం పైన ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు తాజాగా ఈరోజు సిట్ అధికారులు చేసిన దర్యాప్తులో భాగంగా ఒక కీలకమైన విషయం బయటకు వచ్చింది. అదే సాయి కృష్ణను విచారణ పేరుతోటి హత్య చేసిన తర్వాత ఆ యొక్క డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ పరిధిలోనే బాల్కనీలో తగులబెట్టి ఉంచిరు. దీనికి సంబంధించిన ఎముకలు, అదేవిధంగా ఆ పుర్రె ఆనవాళ్ళు, చితి భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మ అది ఆ బూడిద మొత్తం కూడా అక్కడే ఉందని చెప్పి సిట్ అధికారులు గుర్తించి ఈరోజు దాన్ని స్వాధీనం చేసుకొని డిఎన్ఏ పరీక్షల కోసం తన తల్లి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కి పంపించారు. సో సిఐ నాగరాజు ఇంత ప్రమాదకరంగా వ్యవహరించడమే కాకుండా ఈరోజు ఒక దొంగ నాటకం ఆడుతున్నాడు. తను ఒక లేఖ కూడా రాసిండు కోర్టుకి. పిల్ల సాయి అలియాస్ బెజవాడ సాయి కృష్ణ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిరపరాధిని, నన్ను విడిచిపెట్టండి, ఆ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు ఒక లేఖ రాయటం ఎంత నంగనాగచిలాగా వ్యవహరిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి బెజవాడ కావచ్చు, ఆంధ్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఎడిపోతుంది. ఓవైపు అనర్గంలో చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న, పరిపాలనలో నాలెడ్జ్ ఉన్న, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఒకవైపు, మరోవైపు ఈ కూటమి వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి ఇది రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అనేకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. దాన్ని సిఐ నాగరాజు వాళ్ళంతా కూడా బెజవాడ సాయి కృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులతో బేరసారాలు చేయడం, ఆ తర్వాత బేరసారాలు కుదరకపోవడంతో వాళ్ళు న్యాయం కోసం వైసీపీ దగ్గరికి వెళ్ళడం, వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడం, ఆ తర్వాత వాళ్ళ తల్లి బయటకు వచ్చి నా కొడుకు అస్థికలైనా ఇవ్వండి అయ్యా, చంపితే చంపిరు, నా కొడుకు అస్థికలైనా ఇస్తే నేను వాడిని ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పి ఆ తల్లి ప్రాధాయపడితే ఆ సిఐ నాగరాజు నీ కొడుకు ఇక రాడు, దండేసి దండం పెట్టుకోపో అని వెట్టకారంగా మాట్లాడిన పరిస్థితులు. సో దీని అంతటిపైన ఇలాంటి మాటలతో ఈ కేసు తీవ్రత విపరీతంగా పెరిగిపోయి ఆంధ్ర మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఈ కేసుని ఏం చేస్తుందో అనే ఒక ఆలోచించే వరకు ఈ కేసు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని పరామర్శించారంటే ఈ కేసు ఎంత తీవ్రత పెంపొందించుకుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అయితే ఇది కేవలం రాజకీయ అండదండలతోనే సిఐ నాగరాజు చేసిందని కొంతమంది ఆరోపిస్తుంటే, మరికొంతమంది కేవలం ఇది ఒక పార్టీకి సంబంధించిన భూ వ్యవహారంలోనే ఈ యొక్క సాయిని తీసుకొచ్చి పోలీసులు కావాలనే హత్య చేసిరనే ఆరోపణలు మరొస్తున్నాయి. సో దీని అంతటికి సంబంధించి కోర్టు కంక్లూజన్ చేయాలి, ఎవరు నిందితులు అనేది కోర్టు తేల్చాలి కనుక. సో ఇప్పుడు ఈరోజు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఒక బాల్కనీలోనే ఆ యొక్క ఒక మనిషికి సంబంధించిన పుర్రె కావచ్చు, ఎముకలు కావచ్చు, భస్మం బూడిద కావచ్చు, అదంతా కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అసలు ఆ డెడ్ బాడీని ఉంచారా, ఎక్కడైనా గోతి తీసి పెట్టారా, లేదంటే ఆ ఎలక్ట్రానిక్ మిషన్లో పెట్టి తగులబెట్టారా అనే విషయం పైన ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఈరోజు సిట్ చేసిన దర్యాప్తులో ఒక కీలకమైన విషయం బయటికి రావడంతో ఈ కేసు మళ్ళా
ఇప్పటికే అనేక టర్న్ తీసుకుంది. సో రాజకీయంగా రంగు పులుముకున్న తర్వాత కూడా ఇది చాలా హైప్ వచ్చింది ఈ కేసుకి. సో ఇప్పుడు ఈ యొక్క ఆనవాళ్ళు దొరికిన తర్వాత, ఈ ఎముకలు దొరికిన తర్వాత పోలీసులు, సిట్ అధికారులు, కోర్టు ఎవరిని నిందితులుగా చేరుస్తుంది, అసలు ఇవి అతనివేనా, సాయి కృష్ణవేనా, లేదంటే ఇంకా వేరే ఎవరి అన్న వ్యక్తివా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సేమ్ టైం డిఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ని పంపించారు. సో ఈ కేసు మొత్తంలో మనం చూస్తే కనుక సాయి కృష్ణ ఇష్యూ ప్రారంభం నుంచి తాను ఒక రౌడీ షీటర్ అంటారు కావచ్చు కాక, కానీ పోలీసులు విచారణ పేరుతో తీసుకువచ్చి విచారణ చేయాలి, తర్వాత కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చిరు, కుటుంబ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చిరు, డెడ్ బాడీ లేకుండా చేసిరు, కనీసం చంపారా లేదా, కానీ సిట్ అధికారులు అడుగుతుంటే కూడా నాకేమి తెలియదు అనే ఆన్సర్ మాత్రమే సిఐ నాగరాజ్ ఇచ్చిండు. ఆ తర్వాత నాని, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కూడా అదే సమాధానం చెప్పారు. సో ఈ కేసులో మనం సినిమాల్లో చూసిన ఏవైతే ట్విస్ట్స్ ఉంటాయో ఆ ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. సిఐ నాగరాజు సిట్ అధికారులకు సహకరించకపోవడం విచారణకు, సేమ్ టైం కానిస్టేబుల్స్ సహకరించకపోవడం, మరోవైపు ఆ తల్లి తన గోసను మీడియా ముందుకు వచ్చి 1కి 4 సార్లు నా కొడుకు భస్మాన్నైనా, నా కొడుకు అస్థికలైనా ఇవ్వండి, నేను వాటిని తీసుకుపోయి గంగలో కలుపుకుంటా అని ఆ తల్లి ఏడుస్తున్న తీరు ఆంధ్ర ప్రజలందరినీ కూడా కలిచివేస్తుంది. సో ఇలాంటి ఒకవేళ రౌడీ షీటర్ అయినప్పటికీ కూడా విచారణ పేరుతో చంపేసి కనీసం డెడ్ బాడీని కూడా ఇవ్వకపోవడం పట్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, వ్యతిరేకత, పోలీసులపైన వ్యతిరేకత వస్తుంది. సో న్యాయం జరుగుతుందనే ఆశతో ఇప్పటికే తను ఈ కేసుని సిఐడికి అప్పచెప్పాలి లేదంటే అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఏదైతే బెజవాడ కోర్టు, హైకోర్టు ఉందో హైకోర్టునే చాలా నిష్పక్షపాతంగా చేస్తుండ్రు అనే ఒక టాక్ కూడా వస్తుంది. దీనికి ప్రజల నుంచి కూడా అపూర్వమైన స్పందన వస్తుంది. ఆ తల్లికి న్యాయం చేయాలి, ఆ డెడ్ బాడీని మాయం చేసిన పోలీసులను శిక్షించాలని ఒకవైపు డిమాండ్స్ వస్తున్నాయి. మరోవైపు ఈ కేసుని ఎక్కడ దొరికితే అక్కడ అణిచిపెడదామని చెప్పి పాలకులు చూస్తున్న పరిస్థితి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ప్రభుత్వానికి ఈ కేసు వల్ల చెడ్డ పేరు వస్తుంది. సో నిందితులుగా చేర్చబడ్డ సిఐ నాగరాజు లేదంటే హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళ స్నేహితులు ఈ కేసులో ఎవరైతే భాగస్వామ్యం అయి ఉన్నారో వాళ్ళపైనే ఉంటుంది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మచ్చబడదనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఈ కేసు మొత్తంలో బలైంది ఎవరయ్యా అంటే మొట్టమొదటిసారిగా బలైంది కొంత సాయి కృష్ణ కుటుంబం. ఆ తర్వాత బలి కాబోయేది ఎవరంటే ఇప్పుడు సిఐ నాగరాజు, తనను నమ్ముకున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, తనతో స్నేహం చేసిన సురేష్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ నాని, వీళ్ళతో పాటు మరికొందరు అమాయకులు. ఒకవేళ సిఐ చెప్పిండు కనుక చేసిరు, ఆ పాపంలో పాలు పంచుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం తీవ్రమైన ఇబ్బంది వాళ్ళని కలిసివేస్తున్న పరిస్థితి. సో ఈ కేసుకు సంబంధించి ఆ డెడ్ బాడీ ఏదైతే ఆ ఎముకలు దొరికాయో అవి సిఐ నాగరాజువేనా, అవి అలియాస్ బెజవాడ సాయివేనా లేదా అనేది మనకు రిపోర్ట్స్ వస్తే కానీ తెలుస్తుంది. ఇక దీనిపై ఇప్పటికే దూకుడు పెంచిన సిట్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.